सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्यामिनं तीर्थमप्यप्रियं तं तरुं कल्पवृक्षादिनं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। परमात्मा संपूर्ण अनुग्रह कृपा कटाक्ष वीक्षणमुల మాటను క్షేత్రవతి అయినటువంటి ఆ సాయి సద్గురు సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారతానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపం మీకందరికీ కైవాడమరచుతూ శ్రీయమానంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో వ్యాస మహర్షి యొక్క ధర్మోపదేశం గురించి చర్చిస్తున్నాం. వ్యాస మహర్షి యొక్క ధర్మోపదేశం, ఈ ధర్మోపదేశంలో పాపాలు ఏం చేస్తే పాపం, ఆ పాప పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి ధర్మరాజు వేదవ్యాస మహర్షి అడిగితే దానికి సమాధానంగా ఏమేమి పాపాలో చెప్తున్నారు. శరణుజొచ్చిన వారిని రక్షింపకుండా ఉండుట పాపమని చెప్పారు. మనుషులను చంపుట పాపం. అయితే కొన్ని పాప కార్యాల వలె కనిపిస్తాయి కానీ పాపములు కావు. అవి ఏంటివి అడిగినాడు. దానికి సమాధానంగా చెప్పాడు వేదవ్యాస మహర్షి. పాప కార్యాల వలె కనిపిస్తాయి కానీ పాపం కాదు. ఒకటి, ఆత్మరక్షణకు తనను చంపవచ్చిన వారిని చంపుతాం. తను ఎవరైనా చంపటికి వచ్చారనుకోండి, మనం చంపేసినాం అనుకోండి, అది దోషం కాదు, అది పాపం కాదు. అన్నము నీళ్లు దొరకనప్పుడు కళ్ళు త్రాగుతాం. ఏమీ దొరకలేదు తినడానికి త్రాగడానికి, అప్పుడు కళ్ళు దొరికింది అనుకోండి, ఆయన తప్పు కాదు, కానీ బయటికేమో తప్పే. గురువును రక్షించడానికి మరియు తనకు ఆపద కలిగినప్పుడు, అలాగే బ్రాహ్మణుని సొత్తు పరులు అపహరించినప్పుడు దొంగతనం చేయడం తప్పు కాదు, పాపం కాదు. అంటే గురువును రక్షించడం కోసము దొంగతనం చేసినా తప్పు కాదు. ఆపదలు కలిగినప్పుడు అవసరాన్ని బట్టి దొంగతనం చేసినా తప్పు కాదు. బ్రాహ్మణుని సొత్తులు ఎవరైనా అపహరించినప్పుడు దాన్ని దొంగిలించి మళ్ళీ బ్రాహ్మణుని చేతికి ఇవ్వచ్చు. అప్పుడు దొంగతనంగా తగ్గించినప్పటికీ దొంగతనం కాదు. అలాగే ప్రాణహాని ఎందు ప్రాణం మీదకి వచ్చింది, అబద్ధమాడినా తప్పు కాదు. వివాహముల ఎందు అబద్ధములు చెప్పినా తప్పు కాదు. చాలా మంచి అమ్మాయి ఏమో అని చెప్పడము, అబ్బాయి చాలా మంచి అబ్బాయి అని చెప్పడము, ఇవన్నీ గురువుల కార్యానుకూలములకు ఏమ్మా చేస్తారమ్మా, చేస్తారు. మళ్ళీ వాళ్ళు తిట్టుకున్నప్పుడు మిమ్మల్ని తిట్టే. గురువుల కార్యానుకూలం ఉన్నప్పుడు, గురువుల పనులు జరగాలనుకోండి, గురువుల యొక్క కార్యం నిర్వర్తించాలా, అలాంటప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తే చెప్పినా తప్పుతారు. స్త్రీలతో సల్లాపాలు ఆడినప్పుడు అబద్ధములు ఆడినా అబద్ధం కాదు. సరస్సు సల్లాపాలు ఆడేటప్పుడు కొన్ని అబద్ధాలు ఆడతారు కదా.
తన సర్వస్వము పోవునప్పుడు అబద్ధం చెప్పిన దోషం కాదు. అలాగే అన్న కులభ్రష్టుడు సన్యాసించినప్పుడు అతడు జీవించి ఉండగా తమ్ముడు వివాహం ఆడుట తప్పు కాదు. మామూలుగా అన్న ఉండగా తమ్ముడు వివాహం చేసుకుంటే పాపం, తప్పు అని శాస్త్రవాదం. అయితే అన్న కులభ్రష్టుడైనాడు, అలాగే సన్యాసించినాడు. అలాంటప్పుడు అన్న ఉన్నప్పటికీ తమ్ముడు వివాహం చేసుకోవచ్చు. గోవులను రక్షించడానికి అడవి కాల్చుట తప్పు కాదు, గోవులను కాపాడడం కోసం. కానీ ఊరు కొరకనే కాల్ చేస్తున్నారు అడవులు, అది పాపం. యజ్ఞములు ఏది చతుష్పాంతులను చంపుట బయటికి అది పాపంలా కనిపిస్తుంది. 4 కాళ్ళ జంతువులను చంపేస్తారు యజ్ఞాల్లో. యజ్ఞంలో దాన్ని హవనం చేస్తారు, ముక్కలుగా. అయితే యజ్ఞములు ఎందుకు కాలిస్తే అతను చంపినా పాపం కిందికి రాదు. అయోగ్యుడని ఎరుగక దానం ఇచ్చుట. మనం దానం ఇస్తాం, అవతల వాడు అయోగ్యుడా మనకు తెలియదు, కానీ మనము దానం చేస్తాం. ఆ విధంగా తెలియకుండా మనం దానం చేస్తే అది తింటాడో ఏం చేస్తాడో ఏమో, అది పాపం అయిపోతుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. అయోగ్యుడని ఎరుగక దానం ఇచ్చినామనుకోండి, అది పాపము కాదు. తెలిసి ఇస్తే పాపం ఇంటికి వస్తుంది. తెలిస్తే ఎవరిస్తారు? ఎవరు? ఆజ్ఞానువర్తి కాని సేవకుని రక్షించకుండా, తను చెప్పిన పని చేయకుండా, యజమాని చెప్పిన పనులు చేయకుండా ఉంటాడు. అటువంటి సేవకులకు రక్షించకుండా, బయటికి ఏమో రక్షించలేదే అనుకుంటారు, కానీ అతను చెప్పిన పని చేయడం లేదు, చెప్పిన మాట వినడు, యజమాని చెప్పినట్టు నడుచుకోడు. అలాంటి వాటిని సంరక్షించకపోయినా తప్పు కాదు. అలాగే తపస్సులు, దానములు, పుణ్యకర్మల వలన పాపాలు నశించు. తపస్సు చేస్తే, దానము చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే పాపం నశించిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ వేదవ్యాస మహర్షి. పుణ్యమే, పాపమే, అది అనుభవించాల్సింది, ఇది అనుభవించాల్సింది కాదు కదా. పాపాన్ని కడిగేసుకోవచ్చు. తపస్సు ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యకార్యాలను చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. ఇది సామాన్య విషయం. అయితే ప్రాయశ్చిత్త విషయం చెప్పేదని నేను పాపాలు కడిగేసుకోవడానికి కొన్ని ప్రాయశ్చిత్తాలు, ఆ విషయాలు చెప్తాను. యజ్ఞదాన తపత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణా. ఎన్నో అధ్యాయం వస్తుంది, ఎన్నో శ్లోకము? 18వ అధ్యాయంలో 3-4 శ్లోకాల్లో వస్తుంది. 18వ అధ్యాయం. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ, యజ్ఞము, దానము, తపస్సు త్యజించరాదు. అవి కర్మలైనప్పటికీ కర్మ సన్యాస, మోక్ష సన్యాస యోగ కథ 18వ అధ్యాయం. యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ త్యజించరాదు. ఎందుకు త్యజించరాదు? అవి కర్మలే అయినప్పటికీ అవి మనిషి పావనాన్ని మనుషుల్ని పవిత్రం చేస్తాయి. యజ్ఞము, దానము, తపస్సు మనల్ని శుద్ధి చేస్తాయి. కానీ అది వదలరాదు అంటాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞోదానం తపశ్చేత పావనాన్ని మనిషి. అయితే ఇక్కడ ప్రాయశ్చిత్త విషయాలు కూడా చెప్తున్నారు. బ్రహ్మహత్యా దోషము చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే, కపాలమ్మ భిక్షాన్నము తినుచు నేల మీద పడుకొనుచు 12 సంవత్సరాలు వ్రతం చేయాలి. కపాలమ్మ భిక్షాన్నం, అది కూడా భిక్ష తీసుకోవాలి. అలా దాన్ని భిక్షాన్నం కపాలంలో పెట్టుకుని తినాలా, నేల మీద పడుకుంటూ ఉండాలా, 12 సంవత్సరాలు ఈ వ్రతం ఆచరించాలి. అప్పుడు బ్రహ్మహత్యా దోషం పోతుంది. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణులను సంహరించుట, ఇంకా
స్త్రీలను చంపుట, పసిపిల్లలను చంపుట, ఆవును గోవును చంపుట, ఇంకా అంటే 5 అయిపోయినాయా? బ్రాహ్మణులను, స్త్రీలను, పసిపిల్లలను, గోవును, గురువును సంహరించుట. ఈ 5 కూడాను బ్రహ్మహత్యా దోషాలు వస్తున్నాయి. ఆ విధంగా చేస్తే మాత్రము కపాలంలో భిక్షాన్నం 12 సంవత్సరాలు తినాలా, నిలక పడుకోవాలి. లేదా 3 సంవత్సరములు చాంద్రాయణము చేయగలరు. చాంద్రాయణము అంటే కడియం అంటే ఒక కడియం అంటే ఎంత? ఒక ముద్ద. ఈరోజు అమావాస్య రోజు ఖాళీ గడుపుతూ ఉంటాం. పాడ్యం రోజు ఒక పిడికడు తింటాం. ఇదే రోజు 2 పిడికలు, ప్రతి రోజు 3. ఆ విధంగా పౌర్ణమి వరకు ఒక రోజుకు ఒక పిడికిడే. ఒకటో రోజు పౌర్ణమి రోజుకు 15 పిడికిలు తినచ్చు. 15 ముద్దలు నోట్లకి తినచ్చు. మళ్ళా 16వ రోజు నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ పోవాలి. ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ మళ్ళీ అమావాస్యకు 0 అయిపోవాలి. అలా 3 సంవత్సరాలు చేయాలి చాంద్రాయణ. అలా చేసి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవచ్చు. లేదా నెలకొకసారి అన్నం తినచ్చు, 1 సంవత్సరం ఉండాలి. నెలకొక్కసారే భోజనం తినాలి. లేదా అశ్వమేధ యాగం చేయాలి, బ్రహ్మహత్యా పాతకం పోవాలి. వీనిలో ఏ ఒక్కటి చేసినను ప్రాయశ్చిత్తం అవుతుంది. పంచమహాపాతకాలలో బ్రహ్మహత్యా పాతకం ఒకటి. పంచపాతకాలు ఉన్నాయి కదా, పంచమహాపాతకాలు. వాటిలో బ్రహ్మహత్య అనేది ఒకటి. మిగతావేంటివి? బంగారాన్ని దొంగలించుట మహాపాతకం. బంగారాన్ని దొంగలించుట అనుకుంటే కాదు. అలాగే సురాపానం, కళ్ళు త్రాగడం, మందు తాగడం అనేది ఒక ప్రత్యేక మోతాదులో ఒక 20 ml 30 ml తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఎడ్యుకేటర్సే. భార్య కూడా భర్తలు చెప్తుంది, తీసుకోండి ఏం పర్లేదు. సైంటిఫిక్ కూడా రుజువు అయిందండి, తీసుకోండి. 20-30 ml అని చెప్పేసి 90 ml పోతాడు. అలవాటు చేసేది ఎవరు? ఎడ్యుకేటర్స్ అయి ఉంటే మూర్ఖులు కాదా? పంచమహాపాతకాల్లో ఒకటి సురాపానం. 3వది బ్రహ్మహత్య. నేను చెప్పేది 5 చెప్పినానే. గురుపత్ని గమనం. గురుపత్ని గమనం అంటే గురువు యొక్క భార్యతో సంగమం. ఎవరైతే ఇది చేస్తున్నారో వారితో సహవాసం చేయడం కూడా 5వ పాతకం. మనమేమి బంగారం దొంగిలించే వాళ్ళతో, సురాపానం చేసే వాళ్ళతో, అలాగే బ్రహ్మహత్యా పాతకం, గురుపత్ని గమనులతో స్నేహం పెట్టుకున్న వాళ్ళకు కూడా పాపం. ఇది కూడా ఒక మహాపాతకం. ఇకపోతే బ్రాహ్మణుని సొత్తును అపహరించినారనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే 1,00,000 గోవులను కానీ 100 కాంబోజ దేశపు అశ్వములను కానీ బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ప్రాయశ్చిత్తం అవుతుంది. బ్రాహ్మణుని సొత్తును అపహరిస్తే 1,00,000 గోవులు దానం చేయాలంట ఆ బ్రాహ్మణులకు. లేదా 100 కాంబోజ దేశపు అశ్వములను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఊరుకునేది మేలు కాదు, వాళ్ళు సొత్తు తీసుకోకుండా. 1,00,000 గోవులు ఎవరికి తెచ్చిచ్చేది? ఒక గోవు 50,000. భగవద్గీతలా అంటే బ్రాహ్మణ సొత్తు ఎత్తుకు పోతుంటావు.
6 అధ్యాయాలు చదివితే గోదానం చేసినట్టు అని నువ్వు రోజు 6 అధ్యాయాలు చదువుకుంటూ పోతావు. దానికి బదులు అట్లా చేస్తే 6 అధ్యాయాలు కాదు, 9 అధ్యాయాలు. 9 అధ్యాయాలు పారాయణం చేస్తేనే నీకు ఒక గోవు దానం చేస్తుంది. అట్లా నువ్వు 1,00,000 సార్లు చదవాలి 9 అధ్యాయాలు. అప్పుడు 1,00,000 గోవులు దానం చేస్తున్నట్టు అవుతుంది. లేదా 100 కాంబోజీ దేశ పశువులను దానం చేయాలంట. అది కాని బట్టి కాబట్టి బ్రాహ్మణులు సొత్తును అపహరించకుండా ఉండడం మేలు. కళ్ళు త్రాగితే దానికి పరిహారం ప్రాయశ్చిత్తం ఏంటంటే కళ్ళును సలసలా కాచి త్రాగాలంట. ఇదొకట. కనులు మూసుకొని అగ్నిలో దూకినా ఆ పాపం అవుతుంది. ఉత్తర భూములను తిరుగుట వలన బృహస్పతి సవనము చేయటం వలన ప్రాయశ్చిత్తం అవుతుంది. బృహస్పతి సవనం అంటే యజ్ఞం. బృహస్పతి యజ్ఞం చేసిన ఆ కళ్ళు పైన పాపం పోతుంది. గురు భార్యతో రమించుట తద్వారా వచ్చినటువంటి ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడం కోసం చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేది అంటే ఎర్రగా కాల్చిన ఇనుప స్త్రీ రూపమును కౌగులించుకుని చచ్చుట, లేదా శిష్ణంను చేతబోని ఆకాశము చూచుచూపోయి చచ్చుట. ఇంతకేమో 2 చావాల్సిందే. బంగారును అపహరించడం వలన దాన్ని ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే బంగారాన్ని ఎవరి దగ్గర అపహరిస్తే, దొంగతనం చేస్తే, ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పేది ఎత్తుకుపోయేది. ఇంట్లో వాళ్ళే, బయట కాదు. సొంతం దగ్గర ఉండే వాళ్ళే చూస్తారు దాన్ని నాకు నచ్చింది, ఎవరికి ఇచ్చిందిలే. అపహరించినంత బంగారము అతి భక్తిగా తిరిగి ఇస్తే దోషం పోతుంది. ఏదైతే దొంగలించినారో దాన్ని తిరిగి మర్యాద ఇస్తే సరిపోయాడు. తిరిగి మర్యాద ఇవ్వండి అతి భక్తితో. అబద్ధం చెప్పుట, దాని పరిహారం ఏంటంటే అబద్ధం చెప్పుట వలన హాని కలిగిన వారిని సంతోషపెట్టుట వలన పాపం దూరమవుతుంది. ఎవరినైతే మనం బాధ పెడుతున్నామో వాళ్ళు మళ్ళీ సంతోషపరిస్తే ఆ కర్మ తెగిపోతుంది. అది బాధ పెట్టిన వాళ్ళు మనం సంతోషపెట్టడమే చేయాలంటే. అబద్ధం చెప్పినా అంతే, ఏ కర్మకైనా అంతే. దాన్ని మర్చిపోయేటట్టు చేయాలి. బాధ పెట్టింది పోగొట్టాలి చేయాలి. అది టెక్నిక్. కర్మబంధం తొలగకుండా. గురువుని మాటను ధిక్కరించు. గురువు యొక్క మాటను ధిక్కరించి ప్రవర్తిస్తే దాని పరిహారం ఏమిటి అంటే గురువునకు వినయము భక్తితో కానుకలు ఇచ్చి గురువును సంతోషపరిచిన పాప పరిహారం. వీళ్ళు అల్ప సంతోషులు గురువులు. వాళ్ళు బాధపడతారు, కోపం చేసుకుంటారు. మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చేసి స్వామి క్షమించిన స్వామి, పొరపాటైంది స్వామి, తప్పైంది స్వామి అని చెప్పేసి ఏదైనా పండు కాయ చెగలు పెట్టి నమస్కారం చేసుకుంటే అయితే మళ్ళా కరిగిపోతుంది. వరుస కాని స్త్రీతో సంభోగము, తడి వస్త్రం కట్టుకొని బూడిదలో పడుకొని 6 నెలలు ఉండిన దోష పరిహారం అవుతుందంట. పరపురుష గమనం, నరకంగూడని చెట్టును నరుకుట. ఏదైనా చెట్లు నరకకూడదు అనుకోండి, వాటిని నరికినామంటే 4 కాళ్ళ జంతువుని చంపిన పాపము 3 దినములు ఉపవసించిన పరిహారం అవుతుంది. 4 కాళ్ళ జంతువుని చంపిన, నరకకూడని చెట్లను నరికిన ఆ పాపం అనేది 3 దినాలు ఉపవాసం చేయాలి. 3 దినాలు ఉపవాసం చేస్తే ఆ పాపం మితముగా భోజనము చేయొచ్చు. గాయత్రి జపం చేయటం వలనను సదాచారము కలిగి యోగ్యుడై ఉండుట చేతను బుద్ధిమంతుడై ఉండుట చేతను పాపములను పోగొట్టుకునవచ్చును. ఏ పాపాలైనా సరే మితం భోజనం చేస్తూ, గాయత్రి జపం చేస్తూ, సదాచారము కలిగి యోగ్యుడై ఉండుట చేత బుద్ధిమంతుడై ఉండుట చేత పాపాలను పోగొట్టుకోవచ్చు. పుణ్యకర్మములు చేయించు
బ్రాహ్మణులకు భక్తితో దానములు చేయువారు పూర్వజన్మమునందరి పాపములను కూడా పోగొట్టుకొనగలరు. పుణ్యకర్మలు చేయించు బ్రాహ్మణులకు భక్తితో దానములు చేయువారు. బ్రాహ్మణులు చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. భగవంతుని యందు విశ్వాసము, శాస్త్రముల యందు నమ్మకము, శ్రద్ధాభక్తులు కలిగి ఉండుట అని 3 గుణములు కలవాడు పాపములను పోగొట్టుకున్నట్టుకు యోగ్యుడగును. పాపాలు పోగొట్టుకోవడానికి యోగ్యుడు ఎవరు అంటే భగవంతుని యందు విశ్వాసం ఫస్ట్, శాస్త్రముల యందు నమ్మకం ఉండాలి, అలాగే శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. ఈ 3 వల్ల మానవుడు పాపాలను పోగొట్టుకోవచ్చు. ధర్మరాజా, ఈ 3 గుణములు నీ యందు ఉన్నది. నీ మనస్సును ఇప్పుడు కలిగి ఉన్న ఈ కరుణ, దుఃఖము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తములను ఇచ్చినది, నిన్ను పరిశుద్ధిని చేసినది. కావున నీవు ప్రాణములను బాధించు తపస్సు చేయటకు ప్రయత్నింపము. ప్రాయశ్చిత్తం అనేది, అరే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఎలా కడిగేసుకోవాలని బాధపడుతూ ఉండడం కూడాను ప్రాయశ్చిత్తం నీకు లెక్క వస్తుంది. కాబట్టి నీ అందులో నువ్వు స్వధర్మం చేశావు. నీ స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం. ఆ యుద్ధం చేశావు, అందులో నీకు ఏ దోషము లేదు. అంతేకాకుండా నీ యొక్క కరుణనే నీకు ఈ విధంగా చేయిస్తోంది. ప్రజల పట్ల నీకుండే కరుణయే ఈ విధమైన భావాలు కలిగిస్తుంది. కాబట్టి నీదేం దోషం లేదు నాయన, రాజ్యపాలన చేయి, తప్పు లేదు. వేదవ్యాసముని ఉపన్యాసం విన్న ధర్మరాజు మహాత్మా ఏ జంతువుల పాలు త్రాగకూడదో, ఏ మనుష్యుల అన్నము తినకూడదో, ఏ మనుష్యులకు దానములు ఇవ్వకూడదో వివరించగలరు అన్నారు. అంటే ఏ జంతువుల పాలు తాగకూడదు అంటే వ్యాస భగవాన్ అంటున్నాడు, గుర్రము, వంటెలు, గాడిదలు తాగకూడదు. మీరు తాగమంటే తాగదు. చురుకు పాలు అంటారు కదా సార్, గాడిద పాలు చిన్నపిల్లలకి తాగుతుంది. అంటే తాగకూడదు అని చెప్తున్నారు. తాగదు, అది శాస్త్రాలు చదవాలి. గాడలు అవుతారండి. చురుకు, గుర్రము, వంటే, గాడిద పాలు త్రాగకూడదు. ఆవు పాలు తాగితే తెలివితేటలు పెరుగుతాయి, బుద్ధి జ్ఞానం పెరుగుతుంది, భక్తి జ్ఞానం పెరుగుతుంది. గాడిద పాలు తాగితే తెలివితేటలు పెరుగుతాయి. దేవుడు అంటే గాడిద జీవనాధారము, జీవన పోషణ ఆదాయ చురుకు పాలు అంటారు సార్. యాక్టివ్గా పిల్లలు యాక్టివ్గా ఉంటారని ఒక 2-3 సార్లు కొన్ని పుట్టిన బిడ్డకి మా పిల్లలు ఇద్దరికి వీళ్ళెవరో తాగినట్టు ఏం చేయాలి చెప్పండి. తాగితే పాపం అంట. ఏం చేయాలి సార్ ఇప్పుడు? చెప్తారు నెక్స్ట్. ఆవు పాలు ఒక 100 మందికి దానం చేయాలి. గుర్రము పాలు, ఒంటె పాలు, గాడిద పాలు త్రాగకూడదు. మనిషి పాలు ఈనిన పిమ్మట 10 రోజులలోగా ఆవు పాలు త్రాగిన పాపం అంట. జున్ను తీసుకుంటాం కదా. తినకూడని అన్నములు చెప్తున్నాడు ఇక్కడ. ఏ అన్నం తినకూడదు చెప్తున్నారు. పీనుకు విషయమైన అన్నం, పీనుకు విషయమైన అన్నం తినకూడదు. సూతకపు అన్నం తినకూడదు. పెద్ద కర్మలు అవి చేసినప్పుడు పీనుగా ఉన్నప్పుడు చేసేయాలి. మళ్ళీ తింటారు కదా, వాళ్ళు చేసుకుని వేరే పక్కింట్లో ఎదురులో చెప్పి చేస్తారు. అంటే పీనుగు ఉన్నప్పుడు చేసుకొని తింటారు. ఇంట్లో వంట చేయాలి, వేరే వాళ్ళు తెచ్చిస్తారు. సూతకపు అన్నము, అన్నప్పుడు సూతకపు అన్నము తినరాదు. సూతకపు అన్నం అంటే సూతకం అంటే మైల్ ఉన్నప్పుడు అంటే పిల్లలు పుట్టినప్పుడు సూతకం, అది సూతకమే. ఎన్ని రోజులు ఆయుధంగా ఉంటుంది? మనిషి చనిపోయిన 12 రోజులు, 11 రోజులు.
11 రోజు పుణ్యరోజు కొంతమంది 11 రోజులు, కొంతమంది 16 రోజులు చేస్తారు. ఆ దినాలు అయిపోయేంత వరకు తినకూడదు. వాళ్ళ అన్నం తినకూడదు, వాళ్ళు చేసినది. తిన్నారు సార్. వాళ్ళు తిన్నారా? వాళ్ళు తిన 11 రోజులు. వాళ్ళు తినచ్చు, వేరే వాళ్ళు పోయి తినకూడదు. మధ్యవర్తిగా బేరం కుదిర్చిన వాని అన్నం తినకూడదు. ఏదైనా పొలాలు, స్థలాలు, ఇల్లు కొనుగోలు చేస్తాక అనుకోండి, మనది వాళ్ళది మనం కొనుక్కుంటుంటారు, మనది వాళ్ళు కొనుక్కుంటుంటారు. మధ్యలో ఒకరు ఉండి మీడియాకి పనిచేస్తుంటారు, వారు పెట్టే అన్నం తినకూడదు. చెప్పలేము, అవతల వాళ్ళు అమౌంట్ ఇచ్చేసి లేపేస్తారు, మీడియా బాగుండేవాళ్ళు చెప్పలేము కాబట్టి తినకూడదు. పెద్దల మాటలు శ్రద్ధంగా ఉంటారు కాబట్టి ఇక్కడ వాక్యాలను మనం గుర్తులో పెట్టుకోవాలి. కులభ్రష్టుని అన్నము తినకూడదు. అలాగే స్త్రీని ఆశ్రయించి జీవించు వాని అన్నము తినకూడదు. కులభ్రష్టులు ఉంటాయి సార్. కులభ్రష్టులు అంటే వెలేసిటారు కులంలో నుంచి. కులం పెద్దలంతా ఉంటారు కదా, కులానికి సూటు కానీ పనులు ఏమో చేస్తుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న కథ. ఏకనాథ స్వామి పేరు వింటారు. ఏకనాథ స్వామి వచ్చేసి మహాభక్తుడు, పాండవ స్వామికి పరమభక్తుడు. భాగవతం ఏకనాథ భాగవతాన్ని కూడా రచించినారు, చాలా ఫేమస్ అది. బాబా వారు కూడా ఏకనాథ భాగవతాన్ని చదవమని చెప్పేవాళ్ళు శ్రీశాఖ. ఆ ఏకనాథ స్వామి ఒకరోజు శ్రాద్ధ కర్మ చేస్తారు. శ్రాద్ధ కర్మ పితృదేవత. ఆ శ్రాద్ధ కర్మ చేసినప్పుడు బ్రాహ్మణులందరినీ పిలిపించినాడు. ఊర్లో ఉండే బ్రాహ్మణులకు అందరినీ పిలిచొచ్చినాడు. మా ఇంటికి ఈరోజు భోజనానికి రాండి ఆయన బ్రాహ్మణుడు కాదు. చాలా రుచికరమైనటువంటి వంటకాలు చేస్తున్నారు. గుమగుమలాడిపోతున్నారు. చేస్తున్నవాడు ఎవరో కాదు, శ్రీఖండ్వా అనేటువంటి వాడు. శ్రీఖండ్వా అనే పేరు మీద కాదు, ఏకంగా పాండురంగ స్వామి వచ్చినాడు వాళ్ళకి. ఆ విధంగా శ్రీఖండ్వా సంవత్సర కాలం పాటు ఇంట్లోనే ఉండి వంటలన్నీ చేస్తూ, ఇళ్ళన్నీ ఊడుస్తూ, పాత్రలన్నీ తోముతూ, వడ్డించి ఏకనాథ స్వామికి వాళ్ళ భార్యకు అందరికీ వడ్డించి, తానే వడ్డించి వాళ్ళందరూ తిన్న తర్వాత ఆ విస్తర్లు కూడా ఎత్తేసేవాడు. తాను తర్వాత మిగిలితే తిన్నవాడు లేకలే, కానీ వీళ్ళు గుర్తించలేదు. అంతటి పరమభక్తుడు ఏకనాథ స్వామి. ఏకనాథ స్వామి సేవ కోసమే అదే పనిగా పాండురంగ స్వామి ఇంటికి వచ్చినాడు. ఆయన సేవ చేయడం కోసం. ఏకనాథుడి భక్తుల సేవలో తనకెంతో తృప్తి. ఆయన చేస్తే ఇంకా వంటకాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఆయనే వంట మనిషి. నాకు ఎవరు లేరు స్వామి, మీ ఇంట్లో పనికి వచ్చినాను, నాకు ఇంత పట్టి ఇచ్చి ఎప్పుడన్నా రోజు ఇంత అన్నం పెడితే చాలు, ఏ పని చెప్తే అది చేస్తాను వచ్చినాను. వస్తే అయ్యో ఇది నా ఇల్లు అనేది ఏముంది, మన ఇల్లే అనుకో, ఎంత నీకు ఏ పని చేస్తే ఆ పని చేయను. నీకు ఎందుకు ఆ పని చేస్తాను, తింటాను, నాకు ఇది అన్నట్టు అంటాం. అయితే అంత పెద్ద హృదయం ఏకనాథ స్వామి. ఎవరో అనాథగా వచ్చినా నీకు ఏం కావాలని చేసుకుంటాను, తింటాను, నాకు ఏదో చేసి పెట్టు చేసుకుంటాను, ఇంకా ఏమన్నా చేయాలంటే నీకు ఏది బుద్ధి బుద్ధి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అలా ఉంది. ఆ రోజు శ్రాద్ధ కర్మకు గాను చాలా పిండి వంటలు దండిగా చేస్తున్నారు. చేస్తుంటే గుమగుమలు ఆడుతున్నాయి. ఆ వాసనలన్నీ బాగా చుట్టుపక్కల వస్తాయి. వాళ్ళ పెరటి తోటలో పనిచేసే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు హరిజనులు. వాళ్ళిద్దరూ కూడాను మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, స్వామివారి ఇంట్లో చాలా గుమగుమలు ఆడుతున్నాయి, ఈరోజు శ్రాద్ధ కర్మ అంట. భార్య చెప్తారు భర్తతో, ఈరోజు మనము కాన్ఫిడెంట్గా భోజనం చేయొచ్చు. బ్రాహ్మణులందరూ భోజనం చేసి పోయిన తర్వాత ఏదో మిగిలిస్తారు ఆ భోజనాలు విస్తర్లలో. అవి మనమే కదా ఎత్తేసేది. ఆ విస్తర్లో మిగిలినటువంటివన్నీ కూడా మనం దండిగా తినవచ్చు తృప్తిగా. ఈరోజు దండిగా భోజనం లభిస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటాను. ఆమె చెప్తోంది, అవునవునే చాలా సంతోషం ఈరోజు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటుంటే, ఆ పెరటి తోటలోకి పూల కోసం పోయినటువంటి ఏకనాథ స్వామి విన్నాడు వాళ్ళ మాట. అయ్యో పాపం వీళ్ళకి ఇది అరుదైన భోజనం కదా, ఎప్పుడు దొరకదు కదా, అందుకే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు
ఆ బ్రాహ్మణులకి రోజు అక్కడికి భోజనాలు తింటుంటారు. వీళ్ళకి దొరకదు కాబట్టి ముందు వీళ్ళకే భోజనం పెట్టిద్దామని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే లేని వారికి పెట్టడం ధర్మం అవుతుంది, ఉత్తమం అవుతుంది. ఉన్నవాడు ఎట్లయినా తింటారు అని చెప్పేసి ఏం చేశారు, భారత చెప్పినాడు. గిరిజాబాయి అనుకుంటా భార్య పేరు. ఆమె పిలిపించేసి ఇట్లా వాళ్ళిద్దరికి తెచ్చి భోజనం పెట్టు. ఫస్ట్ వాళ్ళు భోజనం పెట్టి తృప్తిగా భోజనం చేయండి. ఈమె ఏకనాథ స్వామిని ఇచ్చినటువంటి తల్లి. ఏకంగా మీరు పోయేసేసి మీరు భోజనం చేసేసి మీ కాలనీ వాళ్ళందరినీ తెచ్చుకొని రా, అందరికి భోజనం పెట్టేస్తారు. వాళ్ళు చాలా సంతోషం వేస్తుంది. పోయి అందరినీ పిలుచుకొచ్చేసినారు. అందరూ పేదవాళ్ళే, అక్కడ ఉండేది పేదలే కాబట్టి అందరికీ భోజనం లేదు. హరిజనులు అందరూ వచ్చేసినారు. అంటే ఇక్కడ నిండా భోజనం చేసినారు. ఇంకా ఎంతకాలం అంత పెట్టినా కూడా పోయినారు. మా ఇంట్లో ఉన్నారు, ముసలు ఉన్నారు, రాలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పనికి పోయినారు అని చెప్పేసి కంటిన్యూ. ఆ విషయం తెలిసింది బ్రాహ్మణులకు. వాళ్ళకి కోపం వచ్చేసి మమ్మల్ని శ్రాద్ధకర్మకు పిలిచి మాకంటే ముందే హరిజనులకు భోజనం పెట్టి వాళ్ళకి పంపించేస్తావా, అంటే మమ్మల్ని ఫస్ట్ పంపించుకున్నావా ఏమన్నా అనిపించేసి దేవాలయం పిలిపించినావు. దేవాలయం దగ్గర పిలిపించేసి నువ్వు చేసినటువంటి తప్పు అనేది చాలా పెద్ద తప్పు, ఇది మమ్మల్ని అందరినీ పిలిచి అవమానిస్తున్నావు కాబట్టి నిన్ను మేము శిక్షించాలనుకుంటున్నామన్నారు. అప్పుడు స్వామి మనకు మన్నించండి, మీకోసం చేసినటువంటి వంటల్ని వాళ్ళు వాసన చూస్తున్నారు. వాళ్ళు వాసన చూడడం వల్ల అవి మలినమైపోయింది. అటువంటిది వాళ్ళకి ఇచ్చేద్దాము ఎందుకు అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా మళ్ళీ వంటలు చేయిస్తున్నాను, మీకు నిశ్చింతగా రావచ్చు అన్నారు. లేదు, నువ్వు ఏం చెప్పినా నువ్వు కవరింగ్ చేసుకుని మాట్లాడుతున్నావు అంతే, కాబట్టి నేను ఇది విశ్వసించాను. అందుకే నిన్ను కులంలోంచి వెలేస్తున్నాను, కులభ్రష్టులను చేస్తున్నాను. ఇదే కులభ్రష్టులు చేయడం. వెళ్ళేస్తున్నామని చెప్పేసి మాట్లాడితే పాపం ఏమీ ఏదో చెప్పలేక మాట్లాడలేక ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాను. ఇంటికి వస్తే అది చూశాడు శ్రీఖండ్రా. చూసి స్వామి ఎందుకు అలా ఏడుస్తున్నాను, ఏమైంది చెప్పండి, ఎందుకు అంత కష్టపరిచింది, అంత ఏది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి స్వామి అనేసి చాలా దగ్గర వచ్చి కూర్చొని అడుగుతున్నాడు. కూర్చోడు సేవకుల్లా అడిగితే ఏం చేయమంటారు శ్రీఖండ్రా, లోకం అనేది చాలా విచిత్రంగా తయారైంది. ఇంకా తరతమ భేదాలు తొలగిపోవడం లేదు. భగవంతుడిని అందరిలో చూసి మనస్తత్వం రాకపోగా ఇంకా సాటి మనిషిని అవమానపరుస్తున్నారు, ద్వేషంతో రగులుతున్నారు. ఇదెంతటి అజ్ఞానము కదా. ఆ హరిజనుల పట్ల వీళ్ళ ద్వేషము అది నా మీద చూపిస్తుంది. ఏం చేయమంటారు, నన్ను ఊళ్ళో నుంచి వెళ్ళేస్తున్నారు, కులంలో నుంచి వెళ్ళేస్తున్నారు. ఇది వచ్చేసినటువంటి వాళ్ళ శిక్ష. అయ్యో అంతేనా స్వామి, మీకెందుకు ఇప్పుడు శ్రాద్ధకర్మ జరగకపోతే బ్రాహ్మణుడు రాకపోతే అని పాట ఏం లేదు. మీరు ఫస్ట్ శుద్ధి స్నానం చేసి రండి, ఏకంగా పితృదేవతలు దిగి వస్తారు, వంటకాలు రెడీ చేస్తాను. మీ పితృదేవతలు దిగి వచ్చి దివ్యదేహాలతో వచ్చి భోజనం చేసిపోతారు. ఈ బ్రాహ్మణులు వస్తేనే కాలుతుంది. మీరు రాని స్వామి నేను చెప్తాను రండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తే అవునా నిజమా శ్రీఖండ్ బాబు, అవును స్వామి మీరు చింత చేయడం, మీరు చాలా పవిత్రమైన పని చేశారు, చాలా మహోన్నతమైన పని చేశారు, నేను నిశ్చింతగా ఉంటాను. సరే అయితే అని చెప్పేసి తను పోయి మళ్ళీ స్నానం చేసేసి వచ్చాడు. ఆ లోపల వంటకాలు రెడీ అయిపోయినాయి, అన్నీ వడ్డించినారు. వంటకాలను విస్తరణ చేసి వడ్డించేసేసి అలా కూర్చున్నారో లేదో శ్రీఖండ్ ఎవరు సాక్షాత్తు శ్రీ పాండురంగ స్వామి మీద అలా తలచగానే పితృదేవతలు దివ్య దేహాలతో దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చి కూర్చుని సంతోషం. ఆ దేవతలు దివ్యదేహాలతోనే వచ్చి దిగి కూర్చునేసేసి ఆ వంటకాలను స్వయంగా భోంచేస్తున్నారు. ఆ విషయం ఆరోగ్యంలో అట్లా పోయింది అందరికీ బ్రాహ్మణులకు తెలిసింది. కొందరు బ్రాహ్మణులు వచ్చి తొమ్మిది కూడా చూశారు కిటికీలో నుంచి ఆ దివ్యదేవతల్ని. ఆ విషయం తెలిసింది వాళ్ళకందరికీ. అయ్యో రామ, సామాన్యులు అనుకున్నాం మనం ఏకనాథుని, ఏకంగా పితృదేవతలే కిందికి వచ్చి భోంచేసిపోయినారంటే ఆహా అంత గొప్పవాడినే మనం వెళ్ళేస్తే మనకే అవమానకరము, ఇది మంచి పని కాదని చెప్పేసి ఏం చేస్తారు కూడా మళ్ళీ దేవాలయానికి పిలిపిస్తారు. పిలిపించేసి నీకు ఒక ప్రాయచిత్త కర్మ చేసి మళ్ళీ కులంలో కలుపుకుంటామన్నారు.
సరే స్వామి ఏం చెప్తే అదే ఇస్తాను, నాకు తెలియకుంటే అంతే చాలు స్వామి అని చెప్పేసి ఈయన చాలా మెత్తని మనస్సు, మృదు స్వభావం. వాళ్ళలో కపటం ఉందా ఇవన్నీ ఆలోచన చేయదు, వంచన ఉందా ఆలోచన చేయదు, నిర్మల హృదయం అయిందంటే. ఆ నిర్మల హృదయం ఉన్నటువంటి ఆయనకు ఎటువంటి కల్మషం లేని హృదయం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే స్వామి, నేను చెప్తే అదే, మీరు ఏం చేయమంటే అది చేస్తాను అంటే సరే మీరు వెళ్ళి ఆ బావి ఉంది కదా శుభ్రంగా స్నానం చేసి రండి, మేము కొన్ని మంత్రాలకు శుద్ధి చేస్తాము మీకు అని చెప్తున్నాం. సరే స్నానం చెప్తున్నాగానే ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. పరుగున వచ్చేసి ఈ బ్రాహ్మణులకు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చేసి స్వామి ఇక్కడ ఏకనాథ స్వామి ఇల్లు ఎక్కడ స్వామి అని అడిగాడు. ఏకనాథ స్వామి ఇల్లు ఎక్కడ స్వామి అని అడిగితే ఎందుకు ఏమి అని, లేదు స్వామి నాకు చాలా కాలం నుంచి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, ఆ పరమశివుని త్రయంబకేశ్వరం నుంచి వచ్చిన నేను ఆయన పరమశివుని తపస్సు చేస్తున్నాను కానీ నాకు తగ్గడం లేదు కుష్ఠవ్యాధి. ఒకరోజు రాత్రి నాకు స్వప్నంలో కనపడి నీ యొక్క రోగాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి వైఠానపురంలో ఉన్నటువంటి ఏకనాథ స్వామి దగ్గర ఉంది, నువ్వు ఆయన పోయేసేసి నమస్కారం చేసుకొని ఆయన చేతిలో తీర్థం పుచ్చుకుంటే చాలు. ఎందుకంటే ఈరోజే అనేక మంది పేద హరిజనులకు సంతృష్టిగా శ్రాద్ధ భోజనం పెట్టి అనంతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక తీర్థం పుచ్చుకుంటే చాలు ఈ రోగం నయమైపోతుందని చెప్తాను. స్వప్నంలో కనండి పరమశివుడు చెప్పినాడు అది. ఈయన ఎవరి భక్తుడు? పాండురంగ స్వామి భక్తుడు. అంటే అర్థం ఏంటి? శివకేశవులకు భేదము లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పగా నేను చాలా సంతోషంగా అతను పరిగెత్తొచ్చాడు. వచ్చేసి ఆ ఊరికి వచ్చేసి స్వామి ఎక్కడ ఉన్నారు, అందువల్ల మేము ఆయన పోయి పాదాలు దర్శించుకొని ఆయన చేతుల తీర్థం పుచ్చుకుంటాము. అవునా, ఓహో ఇతడు శ్రేష్ఠుడా కాదా, కులభ్రష్టుడా కాదా, ఇతడు ప్రాయచిత్తం చేయాలన్నా చేయకుండా ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే అది నిజమో కాదు ఇప్పుడు తెలిసిపోతుంది, మలినం అయినా లేదా అని తెలుస్తుంది అని చెప్పేసి అదిగో చూడు ఆ నోడు కొన్నాడే అక్కడే ఏకనాథి కలుసుకోవాలి. అయ్యో స్వామి మహానుభావాన్ని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేస్తాను. నమస్కారం చేసి స్వామి నేను ఎంతకాలం నుంచి కుష్ఠరోగితో బాధపడుతున్నాను స్వామి, నాకు స్వప్నంలో కనబడి పరమశివుడు అనుగ్రహించినాడు, నీ దర్శనంతో నా జీవితం ధన్యమైపోయింది, నీ పాద స్పర్శతో నా జీవితం ధన్యమైపోయింది, నీ చేతులను తీర్థం సమర్పించండి స్వామి, నాకు ఈ రోగం పోతుంది. అది భగవద్ ఆజ్ఞ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఆయన, నీళ్ళు తీసుకో అని చెప్పేసి ఈ యొక్క పంచపాత్ర నీళ్ళు తెప్పించుకునేసి ఏ పాటునంగా నమో నమః అంటూ అతను కీర్తిస్తాం. చూడండి తన స్వహస్తాలు కీర్తిస్తాను. అతనికి చూస్తుండగానే కుష్ఠవ్యాధి అంతా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రత్యక్షమవుతాడు ఆ వ్యక్తి. అందరికీ తెలిసిపోయింది. ఉండేటువంటి బ్రాహ్మణులకు అందరికీ సంతోషం వేసింది. ఏకనాథ స్వామి యొక్క మహిమ ఎంత గొప్పది, ఇతడు భ్రష్టుడు కాలేదు, హరిజనులకు భోజనం పెట్టడం వల్ల చెడిపోలేదు, మలినం కాలేదు, మమ్మల్ని అవమానపరచలేదు, అనంతమైన పుణ్యరాశులకు సంబంధించిన అకౌంట్లో పడింది, అందువల్లనే ఇతని పాపం నశించిపోయింది, ఇంకా ఇంతకు మించిన ప్రాయచిత్తంగా అవసరమే లేదు అని చెప్పేసి అందరికీ డిసైడ్ చేసేసుకున్నారు. తర్వాత వచ్చేసి ఆ స్వామి వచ్చినటువంటి పుష్టి వ్యాధి గల వాళ్ళు వచ్చి నమస్కారం స్వామి నా జీవితం ధన్యమైందని చెప్పేసి నమస్కారం చేసుకొని సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఏకనాథ స్వామి రండి స్వామి నాకు ప్రాయచిత్తం కర్మ చేస్తూ అన్నాడు. అయ్యయ్యో నీకు ప్రాయచిత్తం చేసే పని లేదు, మేమే మీకు సరెండర్ అవుతామని చెప్పేసి అందరూ పాదాలను నమస్కారం చేస్తాం. పరమశివుడే చెప్పినారంటే నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం వస్తాను. ఆ విధంగా ప్రాయచిత్త కర్మ ఇంటివి చేయాల్సింది. ఇదే కులభ్రష్టుడు అంటే ఇది. ఇట్లాంటి ఏమన్నా ఊర్లో వాళ్ళకందరికీ వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే ఊర్లోంచి వెలేయడం కానీ లేదా కులంలోంచి వెలేయడం కానీ చేస్తారు. అలా చేసినప్పుడు అలాంటి వాళ్ళ అన్నం తినకూడదని చెప్తున్నారు. ఇక్కడ మహానుభావుడు ఏదైతే సంఘటన అంతే గుర్తుకొచ్చిందా చెప్పాను. తర్వాత విషయం మళ్ళీ చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు ఆ దేవదేవుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ ప్రకరణ శుద్ధిని మన
విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచ పరంగా ప్రార్థిస్తుంది. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకి జయజయలు తెలియజేస్తూ ఇద్దరితో ఓం అసతో మహా